జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నిజంగా పూజ చేసింది నిజమైతే పువ్వు పాదవు పూజయామి అంటే పాదాలు కనపడాలి, జంఘే పూజయామి ఏదో జానుని పూజయామి మోకాళ్ళు కనపడాలి, ఊరు పూజయామి తొడలు కనపడాలి, కటిం పూజయామి నడుం కనపడాలి, నాభిం పూజయామి బొడ్డు కనపడాలి, ఉదరం పూజయామి పొట్ట కనపడాలి, వక్షస్థలం పూజయామి గుండెలు కనపడాలి, భుజవు పూజయామి భుజాలు కనపడాలి, హస్తవు పూజయామి చేతులు కనపడాలి, కంఠే పూజయామి కంఠం కనపడాలి, చుబుకం పూజయామి గడ్డం కనపడాలి, ఓష్ఠే పూజయామి పెదవులు కనపడాలి, నాసికాం పూజయామి ముక్కు కనపడాలి, నేత్రే పూజయామి కళ్ళు కనపడాలి, లలాటం పూజయామి లలాటం కనపడాలి, శిర పూజయామి తల కనపడాలి, సర్వాణ్యంగాని పూజయామి. పువ్వులు ఇలా విడిచిపెట్టేస్తే పువ్వులు పడుతున్నంత వేగంగా పైనుంచి కిందకు చూడాలి. హనుమ యొక్క ఉపాసన సౌందర్యాన్ని ప్రశ్నించింది అమ్మవారు. ఏది చెప్పు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చవానర. రాముడే కాదు, రాముడు ఉంటే రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, ఇద్దరు ఎలా ఉంటారో తెలియాలి. అంతేకాదు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో తెలియాలి. ఏది చెప్పు? అమ్మా, నన్ను పరీక్షించడానికి వేశావు ఈ ప్రశ్న. రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో నీకు తెలీదా? ఎవరికి చెప్తున్నది? సీతమ్మకి చెప్తున్నారు. రాముడి అంగప్రత్యంగములు వర్ణించడంలో ఎక్కడైనా చిన్న తేడా వస్తే నిరంతర ఉపాసన, రాముణ్ణి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ధ్యానంలో ఆవిడ ఉపాసన చేస్తూ ఉంటుంది. హనుమ ఉపాసనని ఆవిడ ప్రశ్నించింది, ఆయన నిరూపించుకున్నారు. అందుకని సౌందర్యం, అందుకు సుందరకాండ. వెంటనే ఆయన అన్నారు, అమ్మా నాకు సంతోషమే రాముడి గురించి మాట్లాడడం అంటే. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా అవి కొత్తగా నేర్చుకున్న గుణాలు కావమ్మా, రాముడికి పుట్టుకతో వచ్చాయి. రాముడి గురించి చెప్పయ్యా అంటే చాలా ఎంత సంతోషం, అవకాశం దొరికింది అంతే చాలండి. రామ కమలపత్రాక్ష, కమలపత్రములు ఎలా ఉంటాయో రాముడి కళ్ళు అలా ఉంటాయమ్మా. అసలు ఆ కళ్ళు చూసి మోహించేయి కదమ్మా సర్వ ప్రపంచకమైంది. సమస్త భూతములు రాముడి కళ్ళ వంక చూస్తే వశపడిపోతారు, అంత అందమైన కళ్ళు. రామో రాజీవలోచన. కాబట్టి రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర. ఆయన వెళ్ళిపోతుంటే అకాలంగా చెట్లు పూస్తాయి, క్రూర మృగాలు కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతాయి. అంతటి అందగాడమ్మా అటువంటి కళ్ళమ్మ ఆయనవి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి రూపం అందంగా ఉండి లోపల మోసకారి బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. అటువంటి దక్షత ఉన్నవాడు, దయ ఉన్నవాడు. ప్రసూత జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్న ఒక పుట్టుకతో వచ్చాయి. నీలాగి సీతమ్మకి ఎలా వచ్చాయో ఆయనకి అలా వచ్చాయి. ప్రసూత జనకాత్మజే. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య, మర్యాదా పురుషోత్తముడు. ఇలా ఉండాలి కట్టుబాటు అంటే అని చెప్తాడు. ఆ కట్టుబాటు అలా జరిగేటట్టు చూస్తాడు. కట్టుబాటు తప్పడం రాముడికి ఇష్టం ఉండదు. అంటే ఆచారకాండ మీద అంత నమ్మకం ఉన్నవాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రాముడికి వేదాలన్నీ తెలుసు, యజుర్వేదం విశేషంగా తెలుసు. యజుర్వేదంలో పుట్టాడు. అందుకే మీరు చూడండి రామాయణంలో లక్ష్మణస్వామి వచ్చి అరణ్యకాండలో మాట అంటాడు, అన్నయ్య పర్ణశాల నిర్మించవన్నావు, పరమానస్మి కాకుత్సా త్రైవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి మాం వద అన్నాడు అరణ్యకాండ. అన్నయ్య పర్ణశాల కట్టాను, ఎటువంటి లక్షణాలతో ఉండాలో అలా కట్టాను. అన్నయ్య నువ్వు సీతమ్మ లోపలికి ప్రవేశించండి అన్నాడు. లక్ష్మణస్వామి వంక చూసి నవ్వి రాముడు అన్నాడు, లక్ష్మణ గృహప్రవేశం అలా చేయకూడదురా. గృహప్రవేశం చెయ్యాలి అంటే మొట్టమొదట కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పకుండా ఆ ఇంట్లో గృహదేవతలు, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇతర భూతములు అనుగ్రహించాలి అంటే కర్తవ్యే వాస్తుశమనం. వాస్తు పూజ, వాస్తు హోమము చెయ్యాలి. చేసే హోమంలో దేవతలకి హవిస్సు ఇవ్వాలి. దేవతలకి హవిస్సు ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించాలి. నాకు ఆ మంత్రములు వచ్చురా, వెళ్ళి నేను పదార్థాలు చెప్తాను పట్రా, హోమం చేసి లోపలికి వెడదాం అన్నాడు. ఆయన అంతటి యజుర్వేదవేత్త, ఆయనకి తెలియనిదేం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.